Welcome to BRK News. This is Via Verma. అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఎప్పటి నుంచో ఐటీ, టెక్ సెక్టార్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద కంపెనీలు ఈ సదుపాయం కల్పించగా క్రమంగా ఎత్తేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా తమ ఉద్యోగులకు దీనికి సంబంధించి అల్టిమేటం జారీ చేసింది. ఇక విషయంలోకి వెళ్తే సరిగ్గా 4 ఏళ్ల కిందట కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కరోనా చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. సొంత వ్యక్తుల్ని దూరం పెట్టిన రోజులవి. ఇళ్లలో నుంచి జనం బయటకు వచ్చేందుకు భయపడ్డారు. కాస్త తుమ్మినా దగ్గినా భయపడేవారు. ఇక ఈ సమయంలో ఉద్యోగం ఆదాయం సంగతి దేవుడెరుగు. వందలు వేల కొద్ది కంపెనీలు తాత్కాలికంగానూ శాశ్వతంగానూ మూతపడిపోయాయి. చాలామంది ఉద్యోగం ఆదాయం లేక రోడ్డును పడ్డారు. అయితే అప్పుడు కూడా ఐటీ, టెక్ సెక్టార్ మాత్రం రాణించింది. ఇక్కడ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటును కల్పించి తెలివిగా పనిచేయించుకున్నాయి. ఇక ప్రస్తుతం మరికొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ను అందిస్తున్నాయి. మరికొన్ని వారంలో కనీసం 2-3 రోజులైనా ఆఫీస్కి రావాలనే రూల్ని తీసుకొచ్చాయి. తాజాగా మరో ప్రముఖ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా ఈ కొత్త రూల్ని తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఇక నుంచి ఉద్యోగులు వారానికి కనీసం 3 రోజులు ఆఫీస్కి వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులు రూల్ పాటించుకుంటే వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్ ఇలా కొన్ని సంస్థలు ముందుగా వారంలో 3-4 రోజులు ఆఫీస్కి రావాలని హైబ్రిడ్ మోడల్ ప్రారంభించాయి. అతిపెద్ద దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఇంకో అడుగు ముందుకేసి వారంలో 5 రోజులు కూడా ఆఫీస్కి రావాలని అల్టిమేటం జారీ చేసింది. ఇదే బాటలో ఇతర భారత ఐటీ కంపెనీలు కూడా నడిచాయి. ఇప్పుడు గ్లోబల్ టెక్ గెయింట్ మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో పయనించింది. అక్కడ ఇప్పటికీ పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రం హోమ్ నడుస్తుండగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఇకపై కనీసం 3 రోజులైనా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని తేల్చి చెప్పేసింది. ఇది వచ్చే ఏడాది అంటే 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బ్లాగ్లో పోస్ట్ కూడా చేసింది. అయితే దీనిని ఒకేసారి కాకుండా విడతల వారీగా అమలు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. తొలుత అమెరికా వాషింగ్టన్ రెడ్మండ్లోని కంపెనీ హెడ్ క్వార్టర్స్లో ఉద్యోగులతో ప్రారంభం చేయనున్నట్లు కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ తెలిపారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ ఆఫీసుల్లో ఇదే విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి దాదాపు 50 మైళ్ళ వరకు ఉన్న ఉద్యోగులకు ఇది 2026 ఫిబ్రవరి నుంచి వర్తిస్తుందని, మిగతా ప్రాంతాల్లో ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాల్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఇక ఇటీవలే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కూడా ఇంటి నుంచి పనిచేసే విధానం వర్క్ ఫ్రం హోమ్లో మార్పులు చేసింది. ఉద్యోగులు ఆఫీస్కు హాజరయ్యే నిబంధనను కఠినతరం చేసింది. ఇక సియాటిన్లోని ఉద్యోగులు సెప్టెంబర్ 2025 నాటికి ఈ రూల్ని పాటించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ కార్యాలయాల్లో ఖాతా నిర్వహణ, కన్సల్టింగ్, ఫీల్డ్ మార్కెటింగ్ వంటి పలు ఉద్యోగాలకు ఈ రూల్స్ వర్తించవని కంపెనీ తెలిపింది.